హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇంతలో డాక్టర్ బయటికి రాగానే ఇక రమాదేవి టెన్షన్ పడుతూ, డాక్టర్ గారు, హర్ష ఇలా ఉన్నారు, ఇప్పుడు బాగానే ఉన్నాడు కదా అంటే, అది మేడం ఏం చెప్పమంటారు, బ్రీత్ తీసుకోవడంలో కష్టపడుతున్నాడు, ట్రీట్మెంట్కి ఆయన బాడీ సహకరించట్లేదు, ఎందుకంటే పేషెంట్కి బలమైన గాయం తగిలింది కాబట్టి ఇలా జరిగింది. రాను రాను పేషెంట్ కూడా కోమాలోకి వెళ్ళే ఛాన్స్ కూడా ఉంది. ఇదంతా జగదీష్ విని సంతోషంతో, అంటే చూస్తుంటేనే బావ ఇక బ్రతికి రాడని తెలిసింది. ఇక నా మీదికి రాకుండా చామంతికి తోసేసారా చేశాను. ఇక మా చెల్లెమ్మ ఊరుకుంటుందా, దాని సంగతి చూసుకుంటుంది అని అనుకుంటుండగా ఇంతలో చామంతి రాగానే, చామంతికి నూరెళ్ళాయిష్ అనుకుంటా, నేను అనుకున్నాను లేదో పాపం చామంతి వచ్చేసింది. చామంతి, నా చెల్లెమ్మ నీ మీద పొగతో రగిలిపోతుంది. ఇంతలో చామంతి వచ్చి ఏడుస్తూ, అమ్మగారు, అయ్యగారికి ఎలా ఉంది చెప్పండి అమ్మగారు. ఎందుకు మౌనంగా ఉన్నారు అమ్మగారు, దయచేసి చెప్పండి. ఇక జగదీష్ కోపంతో, ఏం చెప్పమంటావే, నీ వల్ల నువ్వు పొడిచిన వల్ల మీ అయ్యగారు చావు బ్రతుకుల మధ్య పోరాడుతున్నాడు. చేసిందంతా చేసి దొంగెడుపులు ఏడుస్తూ ఎప్పుడు డ్రామాలు ఆడుతున్నావా అనుకుంటూ జగదీష్ కొట్టపోతుండగా ఇక రమాదేవి కోపంతో, అన్నయ్య ఒక్క నిమిషం ఆగు, చామంతిని కొట్టే అర్హత నీకు లేదన్నయ్య. ఏంటి చెల్లెమ్మ, ఏమైంది, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఈ చామంతి పెద్ద అపరాధం చేసింది, తెలిసి కూడా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు చెల్లెమ్మ? ఏంటన్నయ్య అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? చామంతిపై ఎందుకు చేయి చేసుకుంటున్నావు? చేసిందంతా నువ్వే కాబట్టి, ఎందుకంటే నువ్వు నన్ను చంపాలని ఎన్నోసార్లు ప్రయత్నించావు కదన్నయ్య. ఏంటి చెల్లెమ్మ, ఏం మాట్లాడుతున్నావు? అయినా నిన్ను నా చేతులతో నేనెందుకు చంపాలని చూస్తాను? చూడన్నయ్య, నీ నక్క తెలివితేటలు నా దగ్గర చూపించకన్నయ్యా. నువ్వు నన్ను చంపాలని సీట్ కింద వైర్లను పెట్టి కరెంట్ షాక్ కొట్టేలా చనిపోవాలని ప్లాన్ చేసిన విషయం నాకు తెలుసు. అది కాకుండా రౌడీలతో పెట్టించి ఇక నన్ను చంపాలని చూస్తున్న విషయం కూడా తెలుసు. ఏంటి చెల్లమ్మ, ఏం మాట్లాడుతున్నావు? అయినా నిన్నెందుకు నేను చంపుకుంటాను? తోడబుట్టిన దానివి నిన్ను చంపుకుంటానా? నీకోసం ఎంతో కష్టపడ్డాను, అలాంటిది నా మీద నీకు డౌట్ వస్తుందా? అన్నయ్య, నువ్వు చేసే అరాచకాలు నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇలా మాట్లాడుతున్నాను. ఎందుకో డౌట్ వచ్చి కాలేజీలో సీసీ ఫుటేజ్ చూశాను. అప్పుడే నువ్వే నీ చేతులతో నన్ను చంపాలని కరెంట్ షాక్ కొట్టాలని సీట్ కింద కరెంటు వైర్లను పెట్టావు కదన్నయ్య. కానీ చివరికి భయంతో, ఎక్కడ తెలిసిపోతుందేమోనని భయంతో ఏదేదో మాట్లాడావు. అది కాకుండా నన్ను చంపాలన్న కోపంతో త్రిశూలంతో నా మీదికి తీసుకొచ్చావు. కానీ హర్ష అడ్డుగా వచ్చాడు, తనకు గాయమైంది. ఇప్పుడు నీ వల్ల అన్నయ్య హర్ష కోమాలో ఉన్నాడు. దీనంతటికి మూల కారణం నువ్వే అన్నయ్య, నిన్ను అంత తేలిగ్గా వదిలిపెట్టను అనుకుంటూ రమాదేవి జగదీష్ కాలర్ పట్టుకొని, అన్నయ్య నిన్నంత తేలిగ్గా వదిలిపెట్టను, నా హర్షకేమైనా కావాలే నిన్ను పాతాళ లోకానికి పంపిస్తాను. ఏంటి ఊరుకున్న కొద్దీ ఎక్కువ మాట్లాడుతున్నావు? అవునే, నేను నిన్ను చంపాలనుకున్నాను, ఎందుకో నీకు తెలియదానే. అల్లుడి గారికి నా బిడ్డకి పెళ్లి చేస్తానని మాటిచ్చావు, చివరికి ఆ రోజు ఏమో ఈ ఇంటికి కోడలుగా అయింది. అది నేను భరించలేకపోతున్నానే, అందుకని నిన్ను చంపాలని ప్లాన్ చేశాను. నా ప్లాన్ ఫ్లాప్ అయి చివరికి బావగారేమో చావు బ్రతుకుల మధ్య ఉన్నాడు. రే జగదీష్, ఎంత పని చేస్తావా? సొంత చెల్లిని చంపాలనుకుంటావా? అవును చెల్లమ్మ, ఆస్తి కోసం నిన్నేంటి ఎవరినైనా చంపుతాను, నిన్నంత తేలిగ్గా వదిలిపెట్టనన్నయ్య. ఈ విషయాన్ని వెంటనే పోలీసులకు చెప్పేస్తాను. ఏంటి రమ్మా, పోలీసులకు కంప్లైంట్ ఇస్తావా? మరి పోలీసులకు కంప్లైంట్ ఇస్తే నీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించురమ్మా. ఏంటన్నయ్య, ఏం చేస్తావు? మనం గతంలో ఎందరిని చంపామో, ఎందరిని మర్డర్ చేశామో, అది కాకుండా రాజావారితో కూడా ఎఫైర్ పెట్టుకున్నావు కదా, ఆ ఫొటోస్ కూడా నా దగ్గర ఉంది. మరి ఈ ఫొటోస్ని హర్షబాబుకు చూపెడితే, ఇంట్లో వాళ్ళకు చూపెడితే ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించు చెల్లమ్మా. ఇలాంటి పరిస్థితి ఏదో ఒక రోజు వస్తుందని ముందు జాగ్రత్తగా ఫొటోస్ని దాచిపెట్టాను. చూడన్నయ్య, నా మాట విని మర్యాదగా ఫొటోస్ ఇచ్చేయి. ఏంటి చెల్లమ్మ, ఇంతకు ముందేమో ఉగ్ర రూపంతో మాట్లాడావు, మరి ఇప్పుడేంటి ఫొటోస్ చూపించగానే నెమ్మదిగా మాట్లాడుతున్నావు? అంటే చెల్లమ్మ, ఈ ఫొటోస్ చూడగానే భయం వేసిందా? నువ్వేంటి చెల్లమ్మ, నా మాట వినకుండా అన్నీ నీ ఇష్ట రాజ్యమే చేస్తున్నావు.
అందుకే నేను భరించలేకపోయాను. నిన్ను చంపాలని చూశాను. చివరికి హర్ష బావగారు అడ్డొచ్చారు. నేనేం చేయాలి చెప్పు చెల్లమ్మ. అన్నయ్య, ఏదో ఒక రోజు నా చేతికి చిక్కకపోవు, అప్పుడు నీ సంగతి చెప్తాను. ఏంటి బెదిరిస్తున్నావానే? మరి గతంలో ఏం చేశావో ఫొటోస్ అన్నీ అరుణ్కి పంపమంటావా? ఇది విని రమాదేవి టెన్షన్ పడుతూ, వద్దన్నయ్య వద్దు, అలాంటి పని చేయొద్దు, నీ కాళ్ళు పట్టుకుంటాను. ఈ విషయం గనక నా కొడుకులకు తెలిస్తే నన్ను బ్రతకనివ్వరు, నా నుంచి దూరంగా వెళ్ళిపోతారు. అలాంటి పని చేయకన్నయ్య. మరి అలాంటి పని చేయొద్దంటే చెల్లమ్మ, నేను చెప్పినట్టుగా నువ్వు వినాలి. అప్పుడే ఈ ఫొటోస్ని ఎవ్వరికీ చూపించను. ఏం చేయాలో చెప్పన్నయ్యా. ఇంకేముంది, ఆ చామంతి కావాలనే హర్షను త్రిశూలంతో పొడిచిందని చెప్పేసేయి. ఆ తర్వాత పోలీసులు వచ్చి చామంతిని అరెస్ట్ చేస్తారు. ఇక చామంతి ఏమో ఈ ఇంటికి శాశ్వతంగా దూరంగా ఉండిపోతుంది. ఇక నెక్స్ట్ టార్గెట్ ఆ రోజాని ఎలాగైనా సరే ఈ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టాలి. నా బిడ్డ అరుణ్ దగ్గర ఉంటే ఆ రోజా నా బిడ్డ చెంప పలుకొడుతుందా? దాన్ని కూడా అంత తేలిగ్గా వదిలిపెట్టను. చూడు రమా, నువ్వేం చేస్తావో తెలీదు. నేను చెప్పినట్టు చెయ్యి. ఆ రోజా మాత్రం ఇంట్లో ఉండకూడదు. ఎందుకన్నయ్య, అయిన రోజు ఏ తప్పు చేసింది? అంటే చెల్లమ్మ, రోజాని ఇంటి కోడలిగా అంగీకరించావా? అందుకేనా సపోర్ట్ చేస్తున్నా? అయ్యయ్యో, అదేం లేదన్నయ్య. అంటే రోజాని ఇంట్లో నుంచి ఎలా బయటికి వెళ్ళగొట్టాలి అని ఆలోచిస్తున్నాను. ఇంకేముంది చెల్లమ్మ, నా చెంప పగలగొట్టిందని అరుణ్కి చెప్పేసేయి. ఇక అరుణ్ కూడా కోపంతో రోజాని మెడపట్టి బయటికి గెంటేస్తాడు. ఆ తర్వాత అల్లుడికి దీక్షకు పెళ్లి చేసేసేయి. ఇక నా బిడ్డ కూడా ఈ ఇంటికి కోడలుగా అవుతుంది. ఇక మనమందరం హ్యాపీగా సంతోషంగా ఉండొచ్చు కదా చెల్లమ్మ అని అంటుంటే ఇంతలో రోజా వచ్చి, ఏంటత్తయ్య ఏం మాట్లాడుకుంటున్నారు? జగదీష్ కోపంతో, ఏంటి రోజా, అన్న చెల్లెలమిద్దరం ఏదో రహస్యంగా మాట్లాడుకుంటాం. ఆయన నీకు చెప్పాల్సిన అవసరం లేదు కదా, ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఏంటండి, ఆయన నేనే తప్పుగా మాట్లాడాను? ఆయన మీరెందుకు అంత విసిగించుకుంటున్నారు? మాటలు మర్యాదగా రానివ్వండి, తక్కువ అంచనా వేసి మాట్లాడకండి. ఇక సవా చెల్లమ్మ, నీ కోడలు ఎలా మాట్లాడుతుందో. ఇక రమాదేవి కోపంతో, ఏంటే నా అన్నను పట్టుకొని మాటలు మర్యాదగా రానివ్వు, తక్కువ అంచనా వేసి మాట్లాడకని ఏవేవో మాట్లాడుతున్నావేంటి రోజా? అయ్యో అత్తయ్య గారు, మీరే చూశారు కదా ఎలా మాట్లాడుతున్నారో. నాన్న ఏం తప్పుగా మాట్లాడాడు, అయినా నువ్వెందుకు అలా జవాబిచ్చావు? మర్యాదగా నా అన్నయ్యకు సారీ చెప్పు. చెప్తావా లేదా రోజా? చూడండి అత్తయ్య గారు, నేను తప్పు చేయలేదు కాబట్టి నేనెందుకు సారీ చెప్తాను? సారీ చెప్పనత్తయ్య. తప్పు చేసిందే కాకుండా సారీ చెప్పనంటావా? ఈ విషయాన్ని వెంటనే అరుణ్కి చెప్తాను. రే అరుణ్, ఎక్కడున్నావురా? తొందరగా ఇక్కడికి రా. ఏంటి మా, ఏమైంది? ఇంకేముందిరా? నీ భార్య నా అన్నయ్యతో ఇష్టం వచ్చేలా మాట్లాడుతుంది. మర్యాద లేదు, విలువ లేదు. ఇలాంటి కోడలా నా ఇంటికి రావడం? అంటే నా అన్నకే మర్యాద ఇవ్వట్లేదు, అలాంటిది రాను రాను నాకెందుకు మర్యాద ఇస్తుందిరా? రోజా, నీకు అసలు బుద్ధుందా? మా అమ్మకు మా మామయ్యకు ఎందుకు మర్యాదగా ఇవ్వట్లేదు? ఏంటి అరుణ్ సార్, మీ అమ్మ చెప్పింది విన్నారు, కానీ నా మాట ఎందుకు వినట్లేదు? అయినా నేనేం తప్పుగా మాట్లాడాను? ఏదో రాష్గా మీ మామయ్య మాట్లాడితే మాటలు మర్యాదగా రానివ్వండి అన్నాను, అంతకు మించి నేనేమనలేదు సార్. చూడు రోజా, నువ్వు మాట్లాడడం కూడా అలా కరెక్ట్ కాదు. మా మామయ్యకు సారీ చెప్పు. చూడండి సార్, నేనేం తప్పుగా మాట్లాడలేదు, అలాంటిది నేనెందుకు సారీ చెప్తాను సార్? నేను చెప్పను. ఏంటి రోజా, మా మామయ్యకు సారీ చెప్పమంటే సారీ చెప్పనని ఎందుకు అంటున్నావు? నేను చెప్తున్నాను కదా, సారీ చెప్పు. చెప్పనండి, నేను తప్పు చేయనందుకు ఎందుకు చెప్తాను? ఇది విని రమాదేవి కోపంతో, ఓహో, నువ్వు తప్పు చేయలేదని ఇలా కరాఖండిగా మాట్లాడుతున్నావు కదా, సరే అయితే ఇప్పుడే చెప్తున్నాను, నువ్వు ఇంట్లో నుంచి శాశ్వతంగా వెళ్ళిపో. నా అరుణ్ తొందరలోనే నీకు విడాకులు ఇస్తాడు. ఏంటత్తయ్య గారు ఏం మాట్లాడుతున్నారు? నేను తప్పు చేయకపోయినా నన్ను ఇంట్లో నుంచి ఎలా బయటికి వెళ్ళగొడతారు? ఆయన నేను అరుణ్ సార్కి ఎందుకు విడాకులు ఇస్తాను? నువ్వు ఎన్ని చెప్పినా నేను వినదలుచుకోలేదు రోజా. అరుణ్ తొందరలోనే నీకు విడాకులు ఇవ్వబోతున్నాడు. చూసారా సార్ అత్తయ్య గారు ఎలా మాట్లాడుతున్నారో? ఏంటి రోజా, మా అమ్మ కరెక్టే మాట్లాడింది. నువ్వు గనుక మా మామయ్యకు సారీ చెప్పకపోతే త్వరలోనే నీకు విడాకుల నోటీస్ వస్తుంది. ఇక రోజా మనసులో, ఇదేంటి, ఆయన నేను ఏం తప్పుగా మాట్లాడకపోయినా అత్తయ్య గారు ఎందుకు ఇంత కోపడుతున్నారు? కొంప తీసి నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలనే ప్లాన్లో ఉన్నారా? అందుకేనా ఇలా మాట్లాడుతున్నారు? ఇప్పుడు కనుక జగదీష్కి నేను సారీ చెప్పకపోతే ఇక నన్ను పర్మనెంట్గా బయటికి గెంటేస్తారు. ఇక నా పరిస్థితి ఏంటో ఊహించుకుంటేనే భయం వేస్తుంది.
బయటికి వెళ్ళడం కంటే సారీ చెప్పడమే బెస్ట్ కదా అని రోజా అనుకుంటూ, సరేనండి మీరన్నారు కాబట్టి మీ మామయ్య గారికి సారీ చెప్తాను అనుకుంటూ రోజా, మామయ్య గారు సారీనండి, నేనేదైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి అంటూ రోజా వెళ్ళిపోగానే ఇక జగదీష్ నవ్వుతూ, చూసావా రమాదేవి, నా దగ్గర బలమైన ఫోటోలు ఉన్నాయి కాబట్టే నువ్వు నాకు తల వంచావు. అదే ఏ ఫొటోస్ లేకపోతే, ఏ ఆధారాలు లేకపోతే నన్ను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టేదాన్ని కదా చెల్లమ్మ. నీ వాలకమేంటో నాకు బాగా తెలుసు. నువ్వు తిన్నింటి వాసాలు లెక్క పెడతావు చెల్లమ్మ, అందుకే జాగ్రత్తగా ఉంటున్నాను. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.